కంటే ఇక్కడ లోటుగా ఉంది, తక్కువగా ఉంది. వీధి దీపాలు కూడా అక్కడక్కడ రిపోర్ట్ సరిగా రాలేదు. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా అంత బాగా లేవు, దాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. ఎఫ్ లైన్ బాగుంది, ఇంకో పక్క రీసర్వే బాగా ఉంది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నేను రాబోయే రోజుల్లో ఒక ట్రాన్స్పరెంట్ ప్రజల్లో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించి ఆ సమాచారానికి అనుగుణంగా గవర్నమెంట్ రన్ చేస్తున్నాను. పార్టీలో కూడా ఇదే చేస్తున్నాం. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. విజయశ్రీ బాగా చేయకపోతే విజయశ్రీ బాగా పనిచేయలేదని మొహమాటమే లేదు, నిర్మోహమాటంగా చెప్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ప్రజాప్రతినిధులు, ఒక అధికార యంత్రాంగం మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేయాలి. ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. అంతేగాని మన ఇష్ట ప్రకారం మనం పనిచేస్తే దానివల్ల నష్టం వస్తుంది. ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. ఆ రోజు మీరందరూ కూడా ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ఎన్డీఏని గెలిపించాలని. ఆ నిర్ణయమే మన పాలిట సంజీవనిగా తయారైంది. కేంద్రం కూడా సహకరిస్తున్నారు. ఈరోజు కేంద్రం పూర్తిగా సహకరించకపోతే నేను ఎంత ఆలోచించినా, ఎంత అనుభవం ఉన్నా, ఎంత తెలివైన వాడినన్నా, ఏమాత్రం డబ్బులు ఇంధనం లేకపోతే బండి కదలదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు ఒక విజ్ఞతతో చేశారు, ఒక నిర్ణయం చేశారు. 94% గెలిపించారు. ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఇప్పుడు ఆయన వచ్చి నన్ను అడుగుతున్నాడు, మాకు ప్రతిపక్ష హోదా ఇమ్మని. నేనెవరు ఇవ్వడానికి? ప్రజలు మెచ్చితే మీకు ఇస్తారు, రేపు కూడా ఓట్లేస్తారు. ఓట్లేయకపోతే మీరు కూడా ఎమ్మెల్యే గారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో విధ్వంసం చేయడం, ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, అడవుల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ సమస్య కూడా పోయింది. బెదిరించేవాళ్ళు, బెదిరించి మనం కానీ వినకపోతే ఎప్పుడో రాత్రులు వచ్చి చంపేసి వెళ్ళిపోయేవాళ్ళు, కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు, భయభ్రాంతులు చేసేవాళ్ళు. హిట్ అండ్ గో. నా పైన కూడా మీరు చూశారు. 2003లో మీరు చేసేది తప్పని చెప్పాను, ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పాను. కాడా నా మీదనే 23 క్లేమోర్ మైన్లు బ్లాస్ట్ చేసి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇది పునర్జన్మ తప్ప ఇంకోటి కాదు. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ఠ చేయాలని, అపచారం చేయాలని, అక్కడ కల్తీ నెయ్యి, కల్తీ వ్యవహారాలు ఒకటి కాదు, అడిగితే ఎదురుదాడి, ప్రతిరోజు దేవునికి అపచారం జరిగేట్టుగా ఎక్కడికక్కడ ప్రచారాలు చేయడం. నేను నమ్మిన దేవుడు, మా ఇంటి కులదైవం, నాకు ప్రాణభిక్ష పెట్టినటువంటి దేవుడికి అన్యాయం చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. రాజకీయాల్లో ఉండే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీలైతే మంచి చేయాలి, చేత కాకపోతే గమ్మునుండాలి. చెడు చేయడం అనేది మంచిది కాదు, విధ్వంసం అనేది మంచిది కాదు. అలాంటి విధ్వంసకారుల్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా 45 సంవత్సరాలు 48 సంవత్సరాలు ఉన్న రాజకీయాల్లో రేపు 28కి 50 ఏళ్ళు అంటే సుదీర్ఘమైన రాజకీయ జీవితం.